మాసము పౌష్యమాసము ఈ నెల 12వ తారీఖు నుంచి ప్రారంభమవుతున్నది. అంటే జనవరి నెల 12వ తారీఖు నుంచి పౌష్యమాసం ప్రారంభమవుతున్నది. దీనిని మనం వాడుక భాషలో పుష్యమాసము అని పిలుస్తాము. చాంద్రమానంలో పుష్యమి నక్షత్రము పౌర్ణమి సంభవించినప్పుడు ఈ రెండింటి కలయిక జరుగుతుంది కాబట్టి దీన్ని పుష్యమాసం అని పిలుస్తూ ఉంటారు. అలాగే చైత్రమాసం అంటే చిత్తా నక్షత్రంలో పౌర్ణమి సంభవించేదాన్ని చైత్రమాసం అంటారు. విశాఖ నక్షత్రంలో పౌర్ణమి సంభవించేదాన్ని వైశాఖ మాసం అంటారు. అట్లాగే పుష్యమి నక్షత్రంలో పౌర్ణమి సంభవించడం. ఈ నెలలో ఒక విశేషం ఏంటంటే గురువారము పుష్యమి నక్షత్రము ఈ రెండింటి కలయికలో ఈ యొక్క పౌష్యమాసం యొక్క పౌర్ణమి ఆ రోజు గురువారం కూడా అయింది. దీనిని పుష్యమి నక్షత్రానికి అధిపతి మంత్రరీత్యా గురువు అధిపతి, అలాగే గ్రహరీత్యా శని కూడా అధిపతి. కనుక ఈ ముగ్గురు కలయిక అన్నది ఈ చాలా విశేషమైనటువంటిది. ఈ 25వ తారీఖు ప్రాప్తిస్తున్నది. ఈ రోజున ఏ వస్తువు కొన్నా, ఏ ఆరాధన చేసినా, ఎటువంటి దానం చేసినా కూడా 25వ తారీఖున ఇది అనంతమైన ఫలితాన్ని ఇస్తుంది. ఎందువల్ల అంటే కారణము పూర్ణిమ, అదే రోజున గురువారం కలవటము, అదే రోజున పుష్యమి నక్షత్రం కలవటము. గురువారము పూర్ణిమ పుష్యమి నక్షత్రం కలయిక వల్ల ఇది గొప్ప విశేషణాన్ని సంతరించుకుంటుంది. అట్లాగే ఈ యొక్క 12వ తారీఖున పుష్యమాసం ప్రారంభమవుతున్నది. ఆ రోజున ఇది శోభకృత నామ సంవత్సరంలో దక్షిణాయనంలో చిట్ట చివరి మాసము. దక్షిణాయనంలో చిట్ట చివరి మాసము. ఈ యొక్క పుష్యమాసము హేమంత ఋతువు కింద వస్తుంది. ఇంకా తర్వాత రాబోయేటువంటి మాఘ పాల్గొనాలు శిశిరరతి కింద వస్తాయి. ఈ హేమంత ఋతువులో రెండో మాసం, మొదటి మాసం మార్గశిర మాసము, రెండో మాసం పుష్యమాసం. ఇది హేమంత ఋతువులో వస్తుంది. ఇది దక్షిణాయనంలో సంభవిస్తుంది. ఈ 12వ తారీఖున పుష్యశుద్ధ పాడ్యమి సాయంత్రం 4:35 వరకు ఉన్నది. తదుపరి సాయంకాలం తర్వాత 4:30 తర్వాత నుంచి విరియ ప్రారంభమవుతున్నది. అట్లాగే ఈ రోజున 12వ తారీఖున ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం 5:46 వరకు ఉంది. తదుపరి శ్రవణ నక్షత్రం ప్రారంభమవుతున్నది. అట్లాగే యోగము హర్షణ యోగమయ్యి ఇది సాయంకాలం 4:44 ఉంది. అలాగే కరణం కూడా సాయంకాలం 4:35 వరకు కూడా కరణాలు ఉన్నాయి. అదేవిధంగా రాహుకాలము ఈ రోజున అంటే శుక్రవారం అయింది కాబట్టి 12వ తారీఖున ఉదయం 10:30 నుంచి 12 గంటల వరకు కూడా రాహుకాలం ఉన్నది. అలాగే యమగండము మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంకాలం 4:30 వరకు ఉన్నది. అలాగే ఈ రోజున దుర్ముహూర్తము ఉదయం 8:24 నుంచి 9:12 వరకు కూడా దుర్ముహూర్తం ఉంది. పునః అంటే మరలా కూడా మధ్యాహ్నం 12:24 నుంచి 1:12 వరకు కూడా దుర్ముహూర్తం అనేది ఉన్నది. ఈ దుర్ముహూర్తాలు రాహుకాలము యమగండము తప్పించగా ఉండేటువంటి సమయం అంతా కూడా దాన్ని శుభ సమయము అని అంటారు. ఈ శుభ సమయం చాలా విశేషమైనటువంటిది. అట్లాగే వర్జాన్ని కూడా మనం తీసుకుంటే ఈ వర్జము రాత్రి 9:30 నుండి 10:58 వరకు కూడా వర్జం అనేది ఉన్నది. అట్లాగే అమృత ఘడియలు సాధారణంగా నక్షత్రం నుంచి వస్తాయి. అమృత ఘడియలు అది ఉదయమైనా రావచ్చు, రాత్రి అయినా రావచ్చు. కనుక ఇక్కడ అదృష్టవశాత్ ఉదయకాలంలో వచ్చింది కాబట్టి ఏదైనా పని ప్రారంభించేటప్పుడు ఇది ఉదయం అనుకూలం కాబట్టి ఈ రోజున అదృష్టం కొద్దీ ఉదయం 11:37 నుంచి 1:08 వరకు అమృత ఘడియలు ఉన్నాయి. ఈ ఘడియల్లో ఏ పని ప్రారంభించినా కూడా చాలా విశేషము. ఇక్కడ బాగా గుర్తించవలసింది అమృత ఘడియలు వేరు, శుభ సమయం వేరు. శుభ సమయం అంటే దుర్ముహూర్త వర్జాలని తప్పిస్తే ఉన్న సమయాన్ని శుభ సమయం అంటారు. ప్రత్యేకించి అమృత తత్వం కాలం కలిగినటువంటి అమృత తత్వం కలిగిన కాలాన్ని అమృత ఘడియలు అంటారు. ఈ అమృత ఘడియల్లో ఏ పని చేసినా కూడా ఇది మంచి ఫలితాన్ని వైపు దారి తీస్తుంది.